రాజకీయాల్లో రాణించాలని చాలా మందికి ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యం కాదు. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాట్లకు వెంటాడుతుంది. ఆ జిల్లాలో పలువురు నాయకుల పరిస్థితి అలాగే ఉందట. ఏదో సాధిద్దామనుకుని సముద్రాలు దాటి సొంత ఇలాఖాకు వచ్చిన వారు కొందరైతే ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదిలొచ్చారు ఇంకొందరు. అంతా కలిసి ఇప్పుడు ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకీ ఆ నాయకులు ఎవరు? వాళ్లకు సీన్ ఎందుకు రివర్స్ అయింది? ఓవైపు ఎన్ఆర్ఐలు, మరోవైపు మాజీ అధికారులు. ఆసక్తితో వస్తే రాజకీయంగా నిరాశ ఎదురైందా? అప్పుడు సీట్లు దక్కలేదు. ఇప్పుడు పట్టించుకునేవారే లేరు. విజయనగరం జిల్లాలో పలువురు రాజకీయ నేతల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నత ఉద్యోగాలు వదులుకొని వచ్చిన నేతలు, ఎన్ఆర్ఐలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. సొంత నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి, మీకు తెలుసా మెకాడమియా నట్స్ ని పండిస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆపై రాజకీయాల కోసం భారీగా ఖర్చు పెట్టారు. తీరా చూస్తే ఇప్పుడు మిగిలిందేంటయ్యా అంటే శూన్యహస్తం అంటూ లోపల కుమిలిపోతున్నారట. ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆఖరికి ఎటూ కాకుండా అయిందట పరిస్థితి. అలాంటి నాయకుల్లో ముందు వరుసలో వినిపిస్తుంది కిమిడి నాగార్జున పేరు. మాజీ మంత్రి కిమిడి మృణాల్ని, మాజీ ఎమ్మెల్యే గణపతిరావు దంపతుల వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు పొలిటికల్ గా అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం, నెల తిరిగేసరికి లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం. ఇది గతంలో కిమిడి నాగార్జున జీవితం. అయితే 2014లో టీడీపీ తరఫున చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఆయన తల్లి మృణాల్ని విజయం సాధించారు. ఆమెకు మంత్రిగా ప్రమోషన్ కూడా దక్కడంతో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు నాగార్జున. ఉద్యోగాన్ని వదులుకొని అమెరికా నుంచి సరాసరి చీపురుపల్లిలో ల్యాండ్ అయ్యారాయన. తల్లితో కలిసి నియోజకవర్గంలో పర్యటించి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. 2019లో తల్లిదండ్రుల సిఫార్సుతో టీడీపీ తరఫున సీటు కూడా దక్కించుకున్నారు కిమిడి నాగార్జున. అయితే ఆ ఎన్నికల్లో వీచిన వైసీపీ వేవ్ బలంగా వీయడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా రాజకీయంగా వెనకడుగు వేయలేదు నాగార్జున. చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ గా బొత్స మంత్రిగా ఉన్న సమయంలోనూ అలుపెరుగని పోరాటం చేశారు నాగార్జున. రాజకీయంగా ఇంటా బయట అందరి మన్ననలు పొందారు. కొన్నాళ్లకే విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగాను నియమించింది హైకమాండ్. ఆ ప్రమోషన్తో మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టిన నాగార్జున 2024 ఎన్నికల్లోనూ చీపురుపల్లి టికెట్ తందే అనుభవించారు. కానీ రకరకాల ఈక్వేషన్స్ తో ఆ ఛాన్స్ నాగార్జున పెద్దనాన్న కిమిడి కళా వెంకట్రావుకు దక్కింది. అధిష్టానం నిర్ణయం కావడంతో ఇక చేసేదేం లేక కళా వెంకట్రావు గెలుపు కోసం పనిచేశారు నాగార్జున. టికెట్ ఎలాగో దక్కలేదు, కనీసం పార్టీ గెలిచాకైనా నామినేటెడ్ పదవుల్లో నాగార్జునకు ప్రాధాన్యత దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయంలోనూ ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో రాజకీయంగా ఏం చేయాలో పాలు పరిస్థితిలో ఉన్నారట ఈ యువనేత. జిల్లాలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న మరో నేత గొంప కృష్ణ. భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మంచి జీవితాన్ని గడిపేవారు. చిన్నతనం నుంచి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాలను, లక్షల రూపాయల వేతనాలను వదిలేసుకుని జిల్లాలోని ఎస్కోట నియోజకవర్గానికి వచ్చారు. టీడీపీలో కష్టపడి పనిచేశారు. పార్టీ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారికి టికెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో గొంపకృష్ణ దంపతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే పార్టీ అధినేత సూచనలతో లలిత కుమారి గెలుపు కోసం గట్టిగానే పనిచేశారు. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఏర్పడ్డాక పదవులు దక్కుతాయని ఆశించినా మరోసారి నిరాశ తప్పలేదు. ఇటు రాజకీయాల్లో అవకాశాలు లేక, అటు అమెరికాకు తిరిగి వెళ్లలేక ఈ భార్యాభర్తలిద్దరూ సతమతమవుతున్నారట. జిల్లాలో మరో నేత కోట్ల సుగుణాకర్రావు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వయోజన విద్యలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆయన రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. చీపురుపల్లి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే టికెట్ దక్కలేదు సరికదా, కనీసం చెప్పుకోదగ్గ నామినేటెడ్ పోస్ట్ కూడా లేకుండా పోయింది. దీంతో ఈ ముగ్గురు నాయకుల రాజకీయ జీవితం మున్నాళ్ల మురిపెంగా తయారైందట. రాజకీయంగా ముందుకెళ్లలేక, తిరిగి పాత బాధ్యతలు చేపట్టలేక రెంటికి చెడ్డ రేవళ్లా మారిందట పరిస్థితి. నమ్ముకున్నందుకు ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ వారికి ప్రాధాన్యతనిస్తుందో లేదో చూడాలి.